ఇదే విధంగా మా పుత్రుడు పనులకు అడ్డం పడితే నేను నా పనులెలా చక్కబెట్టుకోవాలి? అమ్మా, నంది నాకు మొన్నే చెప్పారమ్మా. నాన్నగారు మూడో కన్ను తెరిచారంటే అంతా కాలి బూడిదైపోతుందంట, ప్రళయం సంభవిస్తుందంట. ఇంతకీ ప్రళయం అంటే ఏంటమ్మా? పుత్ర, కాలం మూడినప్పుడు మాత్రమే ప్రళయం సంభవిస్తుంది. కాస్త చూసుకుని నడవచ్చు కదా. బియ్యం నేల పాలయ్యాయి, వీటితో అన్నం వండుకుని తింటారు. అది మన ప్రాణాల్ని నిలబెడుతుంది పుత్ర. అందువల్ల మనం ఎప్పుడూ అన్నాన్ని బియ్యాన్ని అవమానించకూడదు. ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది. ఇప్పుడు నేను ఈ బియ్యం కుండలా దాచిపెడతాను. ఇక ముందు కాస్త జాగ్రత్తగా నడవాలి నువ్వు. దయచేసి నన్ను క్షమించండి మాత. అమ్మా, నేనసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నేను తమరికి తండ్రి గారి మూడవ కన్ను గురించి చెప్పాను కదా, అది ఇంకెవరికీ లేదు కదమ్మా. అవును పుత్ర, మీ నాన్నగారంటేనే ఒక అద్భుతం. అమ్మ మళ్ళీ వెళ్ళిపోతుంది. తనకి నేను ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలి. అమ్మా ఆగండమ్మా, ఇంకో విషయం చెప్తాను. అమ్మా, తండ్రి గారి దగ్గర డమరుకం త్రిశూలాలు కూడా ఉన్నాయి, తెలుసా మీకు? తను ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటే గనుక నా పనులన్నీ ఎలా పూర్తవుతాయి? స్వామికి ఇంటి గురించి ఏమీ పట్టదు, ఎప్పుడు ధ్యానమగ్నులై ఉంటారు. మరి నాకు ఇక్కడ ఇంటి పనులన్నీ చక్కబెట్టుకోవడమే సరిపోతుంది. వారి దృష్టిలో ధ్యానాన్ని మించింది లేదు. ఇప్పుడైనా వారితో మాట్లాడక తప్పదు. అమ్మా, నా మాటలు తమరు విన్నారా అమ్మా? అమ్మా, మన నందీశుడు నాకు తండ్రి గారి గురించి ఒక విషయం వివరించారు. వారి ప్రభావం ఎంత గొప్పదో మీకు తెలుసా అమ్మా? పుత్ర, అవునమ్మా. నాతో రా నాన్నా. సరే అమ్మా, నేనున్నదే తమ కోసం. తమరు ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామమ్మా? స్వామి, మీకు తెలుసా తమరు ధ్యానంలో ఉండగా ఇక్కడ ఏం జరిగిందో? తెలీదు కదా? పర్వాలేదులేండి, నేను చెప్తాను. తమరిక్కడ ధ్యానంలో లీనమై ఉండగా నేను, మన నంది, శృంది, ఇతర గణాలన్నీ కలిసి మన పుత్రుడికి ఫలాలు, పాలు, తేనె తేవడానికి పంపాను. ఆ తర్వాత నేను మన పుత్రుడికి గదిని సిద్ధం చేశాను. తర్వాత వంటగది సిద్ధం చేశాను. అర్థమైందిగా నేనెన్ని పనులు చేశానో? స్వామి, ఇప్పుడు చెప్పండి, తమరు ఈ రోజంతా ఏమేం చేశారు? వద్దులేండి, అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. తమరు చెట్టు కింద ధ్యానం చేయడం తప్ప ఇంకేమీ చేయలేదు కదా. ఇవన్నీ నాకెలా తెలిసాయో అనుకుంటున్నారా ప్రభు? చెబుతాను వినండి. స్వామి, ఒకవైపు నేను నా పనుల్ని పూర్తి చేస్తూనే మరోవైపు మన పుత్రుణ్ణి శ్రద్ధగా చూసుకుంటున్నప్పుడు, నేను బయటకు దృష్టి సారించినప్పుడల్లా తమరిక్కడే ఉన్నారు, ధ్యానం చేసుకుంటూ. నాకు తెలుసు తమరికి ధ్యానం అన్నిటికంటే చాలా ప్రధానమైనది. జగత్ కళ్యాణం అనే బాధ్యత ఒకటి ఉంది కదా. అయినా స్వామి, మన నివాసంలో ఇప్పుడొక బాలుడుంటున్నాడు. తమరి పుత్రుడి రూపంలో వచ్చాడు. ఇప్పుడు ఇంటి పనులతో పాటుగా పుత్రుడి బాధ్యత అదనంగా మారితే నాకు కష్టంగా ఉంటుంది. అది కూడా మీకు అర్థం కాదా? ఇంకా మన పుత్రుడికి నామకరణం కూడా చెయ్యాలి. ఆ జననోత్సవానికి స్వామి ఏర్పాట్లు కూడా చేసుకోవాలి నేను. తమరికి నేనెప్పుడూ కూడా మన ఇంటి పనులని అప్పగించలేదు కదా. అయినా సరే తమరు తమ బాధ్యతని గ్రహించి ఉండాల్సింది స్వామి. మన పుత్రుడి పట్ల తమరికి కొన్ని బాధ్యతలుంటాయి కదా. తమరు మౌనం వహిస్తే ఎలా? మీ అభిప్రాయాన్ని చెప్పవచ్చుగా. చెప్పండి స్వామి, మాట్లాడండి. ఇవన్నీ మీకు తెలియనివి కాదు కదా. తమరి మాటలు ఎప్పుడు పూర్తవుతాయా అని నిరీక్షిస్తున్నాను ప్రియా. నాకు తెలుసును, నా బాధ్యతలన్నిటి గురించి నాకు బాగా తెలుసును. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మీకు తెలియదు కానీ
తమరి పుత్రుడు ఈ రోజంతా నా వెనకే తిరుగుతూ మీ గురించి వివరిస్తూనే ఉన్నాడు. తన తండ్రి ఎంతటి అద్భుత శక్తి సంపన్నులో అని. ఇప్పుడు తమని కోరేదొక్కటే, నేను మిగిలిన పనులు పూర్తి చేసుకునొస్తాను. ఆలోగా తమరు ధ్యానంకి బదులుగా తమరి పుత్రుడి ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఉండండి. తనతో మాట్లాడండి. తను మీ గురించి తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నాడు. ఆ ఉత్సాహాన్ని సంతృప్తిపరచండి స్వామి. అవశ్యము పార్వతి. పుత్రా, నువ్వు కొంత సమయం మీ తండ్రి గారి దగ్గర ఉండు, సరేనా? వారి బోధనలు విను, సరేనా? ఆది గురువైన తండ్రి గారు నాకు ఇప్పుడు ఎన్నెన్నో సంగతులు చెప్తారు. వినడానికి ఎంత బాగుంటుందో. రా పుత్రా. తండ్రి గారు, తమరు కూర్చునే నిద్రపోతున్నారా? లేదు పుత్రా, నిద్రపోవడం లేదు, ధ్యానం చేస్తున్నాను. ధ్యానమా? ధ్యానం అంటే ఏమిటో నాకు ఏమాత్రం తెలియదు తండ్రి గారు. తమరు చేస్తున్నారంటే అది ఒక అద్భుతమే అయ్యుంటుంది. చెప్పండి తండ్రి గారు. పుత్రా, ధ్యానం చేస్తే మనసు నిర్మలమవుతుంది. మనం మనలోకి చూసుకుని మన గురించిన సత్యాన్ని తెలుసుకోవచ్చు. బయటి ప్రపంచం ఎంతటి యాంత్రికమో మనకు అర్థమవుతుంది. కానీ తండ్రి గారు, నేను ఏ ధ్యానం చేయకుండానే అంత స్పష్టంగా తెలిసింది కదా. తమరి గొప్పతనం అర్థం చేసుకున్నాను నేను. తమరి గురించి అన్ని విషయాలు తెలుసు. మన నందీశుడు చెప్పిన మాటలతోనే నాకు అన్ని విషయాలు వివరంగా తెలిసాయి. వాటిని చెప్పమంటారా తండ్రి గారు? నిర్జరీ విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురా సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుద్ధరాపరి. నేను కూడా తండ్రి గారి పక్కనే కూర్చుంటాను. ఇదేంటి, తండ్రి గారి నేత్రాలు మళ్ళీ మూసుకుపోయాయి. ఇప్పుడేం చేయాలి? అమ్మేం చెప్పింది? తండ్రి గారితోనే ఉండాలని. అయితే సరే. అరే, ఇదిగో ఇదేమిటి? ఏమైనప్పటికీ చాలా అందంగా ఉంది. అయితే పట్టుకుంటాను. అరే, చేతుల్లోకి రావడమే లేదెందుకు? గారి జటాజుటంలో అన్ని విచిత్రాల అద్భుతాలే ఉన్నాయి. కానీ నందీశుడు వీడి గురించి నాకు చెప్పనే లేదే. అపూర్వమైన సౌందర్యం ఉన్నది. నాకంటే అందగాడు ఎక్కడైనా ఉంటాడా అసలు? చూద్దాం.
చూద్దాం దీని స్పర్శ ఎలా ఉంటుందో. ఏమైంది స్వామి? చాలా పెద్ద అనర్థం జరిగింది. పార్వతీమాత పుత్రుడు నన్ను మహాదేవుని శిరస్సు నుండి తీసి తన చేతులతో పట్టుకున్నాడు. లేదు లేదు, ఇలా ఎంత మాత్రమూ జరగకూడదు. దీని మెరుపు అద్భుతంగా ఉంది. చెక్కలిగి పుడుతున్నాయి నాకు. కానీ స్వామి, నేను తమరికి చెక్కిలిగిలు ఎక్కడ పెడుతున్నాను? పార్వతీమాత పుత్రుడు నాకు కితకితలు పెడుతున్నాడు, నవ్విస్తున్నాడు. స్వామి, తమరు బాగానే ఉన్నారుగా? ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది దేవి. నేను దీనిని ఉపయోగించి అన్ని అసురులను నాశనం చేస్తాను. నాకు ఈ ఆటలాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకోసారి ఎగిరేసి పట్టుకుంటాను. ఈ ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది దేవి? ఈ చంద్రదేవుడు ఏం చేస్తున్నారు? రోహిణి, నన్ను కాపాడు నన్ను, నాకు సహాయం చేయి. స్వామి, తమరు శనిదేవుణ్ణి పార్వతీమాత పుత్రుని చూడమని రెచ్చగొట్టారు కదా, ఇదంతా దాని ఫలితమే అయి ఉంటుంది. అందుకే మీకు ఇలా జరుగుతున్నట్టుంది. పార్వతీదేవి పుత్రుడు చంద్రుడితో ఆడుకుంటున్నాడు. ఈ ఆటల ఫలితంగా ఎలాంటి ప్రమాదము జరగకుండా ఉంటే చాలు. తమరి బాధని పోగొట్టడానికి గాను నేను నా వీణతో ఏదైనా రాగాన్ని పలికిస్తాను స్వామి. నారాయణ నారాయణ. ఇలాంటి సంగీతం మనసుని చేస్తుంది సమ్మోహనం. నారద సమ్మోహనం. బ్రహ్మదేవుడు సరస్వతీమాతల దగ్గరికి వెళ్ళి సంగీతం ఆలకిస్తే మహాసమ్మోహనం. ఏమైంది దేవి? ఉన్నట్టుండి తమరినింత ఆందోళన గురిచేసింది ఎవరు? ఏమిటనేది చెప్పలేను కానీ ఏదో అపవిత్రము అపాయకరమైనది ఏదో మన వైపు వస్తున్నట్టుంది స్వామి. అది మన పవిత్ర బ్రహ్మలోకాన్ని మలినం చేస్తుందనిపిస్తోంది. దేవి, ఏ విధంగా కలవ పువ్వులు బురదలో పుట్టిన దాని సౌందర్యము, దాని పవిత్రత పావనతలకు ఎలాంటి కళంకము అంటదో, అదేవిధంగా ఎటువంటి మాలిన్యమైన తమరి వద్దకు ఎలా రాగలదు చెప్పండి? తమరు స్వయంగా దివ్య పవిత్రతకి ప్రతీక కదా. అయినా దేవి, ఒక్కొక్కసారి అపవిత్రత ఎదురైనప్పుడే పవిత్రత వన్నెకెక్కుతుంది.
తమరి మాటలు అన్ని విధాలా సమంజసంగా ఉన్నాయి స్వామి. అపవిత్రతను అంతం చేస్తేనే పవిత్రత విస్తరిల్లుతుంది. అయినప్పటికీ ఇక్కడికి ఏదో ప్రమాదకరమైన మాలిన్యం వస్తుందనే ఆందోళన ఏమాత్రం తగ్గలేదు స్వామి. నారాయణ నారాయణ, ఈ బ్రహ్మలోకంలో ఏదో కొత్త ఆకృతి కనిపిస్తోంది. చూస్తుంటే సరస్వతి ఆందోళనకు అర్థం ఉందనిపిస్తుంది. ఈ దుష్టుడి రాక గురించి ముందుగానే ఊహించింది తను. నేను పాతాళానికి వెళ్ళిపోగానే మరిచిపోయినట్లున్నారు బ్రహ్మదేవ. నేను తమరి అంశనే కదా. తమరి ఆందోళనకి కారణం నాకు తెలుసు. నా రాక వల్లనే తమరు ఇంత ఆందోళన చెందుతున్నారు. నేనింత కష్టపడి ఇంత దూరం వచ్చే ప్రయత్నం చేసేవాణ్ణి కాను. ఒకవేళ ఆ ఇంద్రలోకానికి వెళ్ళకపోతే, అక్కడ నాకొక విషయం తెలిసుండకపోతే బ్రహ్మదేవ, ఆ కైలాసంలో పార్వతీ మహాదేవులకు పుత్రుడు జన్మించి ఉండకపోతే, దీని నుంచి ఎంత వెలుగు ప్రకాశిస్తుందో. దీన్ని నేను మూసి చూస్తాను. ఒకవేళ ఈ బాలుడు ఇలాగే చంద్రుడితో ఆటలాడుతూ ఉన్నట్టయితే ప్రకృతిపై ఎంతో ప్రతికూల ప్రభావం చూపించే పరిస్థితి ఎదురవుతుంది. మహాదేవుడికి ఈ విషయం తెలిసినట్లేదు. వారి పుత్రుడు చంద్రుడితో ఎంతో ప్రమాదకరమైన ఆటలాడుతున్నాడు. సముద్రదేవ, తమరి అమూల్యమైన ముత్యాలహారాన్ని పార్వతీదేవి పుత్రుడికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారా? అవును మంత్రి గారు, నేనే స్వయంగా దీనిని కైలాసానికి తీసుకువెడతాను. భలే భలే. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ నీరంతా పరవళ్ళు తొక్కుతుందేంటి? ఇంతటి ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రదేవుడు, తనకి మా జలాలతో పనేంటి? చంద్రుడు ప్రకాశం వల్లనే నా కన్నులు మినిమిట్లు గొలుపుతున్నాయి.
నా జలాలన్నీ అల్లకొల్లోలమవుతున్నాయి చంద్రుడి రాకతో. అదృష్టం కొద్దీ జలాలు శాంతం వహించాయి. ఆ? అసలు ఈ చంద్రుడు ఏం చేయాలనుకుంటున్నాడు? సముద్రంతో ఈ ఆటలేంటి? ఈ జలాలు హఠాత్తుగా కల్లోలమై మరలా శాంతింపబడుతున్నాయి. దీనికి కారణమేంటి అర్థం కావట్లేదు. కాపాడండి, నన్ను కాపాడండి. ప్రభు, ప్రణామాలు ప్రభు. నంది, చెప్పు, ఏం జరిగింది? నిస్సంకోచంగా చెప్పు. ప్రభు, చంద్రశేఖరుడు తలపై చంద్రుడు లేడు ప్రభు. నేనా చంద్రుడికి వరం ప్రసాదించాను, సదా నా జటాచూటంపైనే ఉండమని. మరి నా శిరస్సును వదిలి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? తనని నా తలపై నుండి తప్పించగలవారెవరో? ఏమైంది బ్రహ్మదేవా? తమరింత మౌనంగా ఎందుకున్నారు? నేనే స్వయంగా వచ్చాను, తమరి ముందున్నాను. అసలు నిజమేంటో చెప్పండి బ్రహ్మదేవా. కైలాసంలో మహాదేవుడికి పార్వతికి పుత్రుడు జన్మించాడట, నిజమేనా? ఈ అసురుడికి ఎంత ధైర్యం లేకపోతే బ్రహ్మలోకానికి వచ్చి సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణే నిలదీస్తాడు? అయినా భోలాశంకరుడు పార్వతీమాతల పుత్రుడిపై ఎంత ఆసక్తి ఎందుకు ఈ రాక్షసుడికి? నారాయణ నారాయణ. అసలు పుత్రుడు ఎలా సంభవించాడు? దేవతలకు స్వయంగా మహాదేవుడే వాగ్దానం చేశారు కదా, ఇరువురి కలయిక వల్ల తమకు సంతానం ఎంత మాత్రము కలగబోదని. మరి ఈ సంతానం ఎలా కలిగింది? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అబుద్ధానాం అధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కితాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. లోకంలో ధర్మానికి ఎప్పుడు హాని కలుగుతుందో, ఎప్పుడైతే అరాచక శక్తులు తమ దుష్ప్రభావాన్ని ప్రదర్శిస్తాయో, ఎప్పుడైతే నీలాంటి దుష్టులు పెచ్చిరిల్లిపోతారో, అప్పుడు నీలాంటి దుర్మార్గులను అంతం చేయడం కోసమే నీ పాలిట యముడి రూపం దాల్చి శుభాలకు బలాన్ని పెంచుతూ అనూహ్యమైన రూపం ధరించి దివ్యశక్తుల ఆగమనం జరుగుతుంది. కైలాసంలో మహాదేవుడు పార్వతీదేవుల పుత్రుడు రూపంలో జన్మించిన శుభంకరుడు వచ్చి స్వయంగా నిన్ను హంతం చేస్తాడు సింధూరా. బ్రహ్మదేవా, నన్ను భయభ్రాంతుణ్ణి చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు కదూ? ఒక పసిగుడ్డు అంతం చేస్తాడా నన్ను? అది జరగని పని. అప్పుడే మరచిపోయారా బ్రహ్మదేవా? నేను అపరాజితుడను. తమరు విష్ణువు స్వయంగా మహాదేవుడే అయినా సరే నన్ను ఓడించే ప్రసక్తే లేదు. నీ దురదృష్టం కొద్దీ నీ ద్వారా లభించిన శక్తులను దుర్వినియోగం చేయడం ద్వారా నువ్వు పాపాత్ముడైన దుష్టుడిగా రూపొందుతావు సింధూరా. ఎప్పుడు పాపులు అజేయులయ్యే ప్రశ్నే ఉండదు. ఈ విషయం తెలిసినా నువ్వు నీ అకృత్యాలను మానలేదు.
బ్రహ్మదేవా, చూస్తుంటే 4 తలలున్న తమరి జ్ఞాపక శక్తి నశించినట్లుంది. అందుకే మరచిపోయినట్లున్నారు. నేను తలుచుకున్నానంటే ఈ క్షణమే మీ ఇద్దరిని అంతం చేయగలను. బ్రహ్మలోకాన్ని నాశనం చేయగలను. ఇంక చాలు సింధూరా, నీ దుర్మార్గానికి అవధులు దాటిపోతోంది. సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని అవమానించేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? దేవి, అయినా నీ నుండి ఇంతకంటే ఏం ఆశించగలవు? నువ్వు నీ శక్తులను వ్యర్థం చేశావు. ముందు నీకు విచక్షణ జ్ఞానం లేదు. ఇప్పుడు నీ బలం వల్ల ఉత్పన్నమైన అహంకారము, నీలోని దుష్ట ప్రవృత్తులే నిన్ను సర్వనాశనం చేయబోతున్నాయి. అంటే తమరు నాకు ఎన్నో వరాలిచ్చారు బ్రహ్మదేవా, కానీ అతి ప్రధానమైన సంస్కారం ఇవ్వడం మర్చిపోయారు. అంటే తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించలేకపోయారు ఈ సృష్టి రచయిత. ఇక మీతో మాటలు అనవసరం. తక్షణమే వెళ్ళి ఆ బాలుడి కథ ముగించొస్తాను. అప్పుడు సింధూరుణ్ణి ఎవరు అంతం చేయలేరు. ఎవ్వరు. ముందా బాలుడిని కడతేర్చగానే తమరి బ్రహ్మలోకాన్ని నాశనం చేయడానికి గాను వెంటనే తిరిగొస్తాను. నన్ను అజేయుడిగా రూపొందించిన వారు తమరే బ్రహ్మదేవా. తమరికి నా పరాక్రమాన్ని చవి చూపించకపోతే నేను సింధూరనే కాదు, ఈ సింధూరుడు నేను చేసిన అతి పెద్ద తప్పుకి ప్రత్యక్ష రూపం. బ్రహ్మదేవా, నా చెవులకి ఏదో వినపడింది. నారాయణ నారాయణ. ఆ దుష్ట రాక్షసుడు కూడా తమరుని తండ్రి గారని సంబోధించాడు. నిజంగా తమరే ఆ దుర్మార్గ దానవుడికి తండ్రి గారా? నారాయణ నారాయణ. నేను తమరి ప్రశ్నలన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్తాను దేవర్షి. కానీ అంతకు ముందు తాను రావడం వల్ల కలుషితమైన బ్రహ్మలోకాన్ని మరలా పవిత్రంగా రూపొందించాల్సి ఉంటుంది. ఇక నేను తమరి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను దేవర్షి. ప్రభు, ఇంత పని ఎవరు చేయగలరు? ఎవరికంత సాహసం ఉంటుంది? తమరి తలపై చంద్రుడినే అపహరిస్తారా? ఇంత కండకవరమా? తప్పకుండా నా పుత్రుడే తీసుకువెళ్ళి ఉంటాడు. అదేమిటో తెలుసుకోవాలనే కుతూహలం కొద్దీ చంద్రుణ్ణి తీసుకువెళ్ళి ఉంటాడు. ఇప్పుడే ఈ విషయం గణాలకు తెలిసినట్లయితే కంగారు పడి అంతా గందరగోళం చేసేస్తారు.
మీరంతా వెంటనే వెళ్ళి చంద్రుడిని వెతికి తీసుకురండి. చిత్తం ప్రభు. ఓ చంద్రుడా, ఎక్కడున్నావో చెప్పు చంద్రుడా. అయ్యో, కాస్త చూసుకుని అడవచ్చు కదా. అయినా మీరందరూ ఎందుకని పైకి చూస్తూ నడుస్తున్నారు? కింద చూసుకుని నడవట్లేదు ఎందుకు? అయ్యో శృంగి, నీకింకా అర్థమైనట్టుగా లేదు. శృంగి, మనం వెతికేది చంద్రుడిని. చంద్రుడు ఆకాశంలో ఉంటాడు గాని నేల మీద ఉండడు కదా. వెతకండిలా వెతకండి. వీళ్ళకేమో తెలీదు. చెబితే వినరు, కొడితే ఏడుస్తారు. లే, చూసి నడవలా, పలిపోతావులా. చంద్రుణ్ణి తీసుకుని వచ్చింది మాతాపుత్రుడా? అంటే శివపుత్రుడు చంద్రవంకతో ఆడుకుంటున్నాడా? చూడు శృంగి, చంద్రుడు శివపుత్రుల దగ్గరే ఉన్నాడు. తీసుకో శృంగి, తీసుకో. మహాదేవుని పుత్రుడి నుంచి చంద్రవంకని ఎలా విడిపించాలబ్బా? ఈ గజముఖుని ఎలా ఒప్పించగలం? దీంతో మనం ఎన్ని చిత్రాలైనా గీసుకోవచ్చు. తను ఆడుకుంటున్నాడు. ఇప్పుడు మనం తనని బెదిరించడం మంచిది కాదు. చాలా పెద్ద చిక్కే వచ్చి పడింది. దీనిని ఎలా పరిష్కరించాలబ్బా? మా గణాల తన దగ్గరికి వెళ్ళటం మంచిది కాదు. నేనే ధైర్యం చేసి ఎలాగోలా ముందుకు అడుగు వేస్తున్నాను. మహాదేవా, అంతా మీ దయ. ఎంత బాగుందో. ఈ నీడ ఎవరిది? ఎవరది? బాలక, అది చంద్రవంక. ఆ చంద్రుడు ఆట వస్తువు కాదు కుమారా. అది నాకిస్తే జాగ్రత్తగా పెడతాను. ఇలా ఇవ్వు. మహాబలవంతుడైన తేజోవంతుడైన నేను ఈ అస్త్రంతో దుష్టులందరినీ అంతం చేస్తాను. అంతవరకు దీనిని ఎవరికీ ఇవ్వను. లాలా, వెళ్దాం. అరే ఉండ్రా, గణం మనం ధైర్యంగా ఉండాలి. మనం శివగణాలం. మనం ఏమాత్రం భయపడకూడదు. అది బాలుడి ముందు. అర్థమైందా? లే, బాలుడు కాబట్టే చెప్తున్నానులా. వెనక్కి తిలుగు. పద, వెనక్కి తిరగలా. ఓ, తిరగాలా? కానీ ఎలా? మహాదేవుని ఆదేశాన్ని ఉల్లంఘించమంటావా? చాలా ఆనందంగా ఉంది ఈ ఆట. మీకు దీంతో ఆడుకోవాలనుంటే కాసేపు ఆగాల్సి ఉంటుంది శృంగి గారు. ఇప్పుడు నేను ఆడుకుంటున్నాను కదా. నా సరదా తీరేంత వరకు దీన్ని నేను ఎవరికీ ఇవ్వను. చూడండి, దీంతో ఆడుకుంటే ఎంత బాగుంటుందో. చంద్రుడితో బంతాట ఆడేసుకుంటున్నాళ్ళా. పోయినసారి ఏమైందో మర్చిపోయావా? లాలా, వెళ్ళిపోదాంలా. ఒరే వెర్రి మాలోకం, మనం ఇక్కడికి వచ్చింది చంద్రుడిని తీసుకుని వెళ్ళడానికి. అయ్యో, అంతేగాని గమ్మును వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి కాదు. అర్థమవుతుందా నీకు? అయ్యో శిరింగి గారు,
తను చెప్పేది మన మంచికే. పోయినసారి ఏం జరిగిందో మర్చిపోయారా? ఈ బాలుడితో తలపడితే ఏమైందో గుర్తుందా? ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఆకాశంలో ఎంత ఎత్తుకు ఎగరేస్తానో. చూడండి. ఎంత పైకి వెళ్ళిందో మీరందరూ చూసారా? అయ్యో, పరిగెత్తండి పరిగెత్తండి. ఈసారి చూడండి. వీళ్ళంతా ఇక్కడే ఉండాలిగా, అప్పుడే ఇక్కడికి వెళ్ళారు. ఇదైతే నా దగ్గర ఉందిగా. ప్రభు, ఆ బాలుడు తమరి పుత్రుడు. చంద్రుణ్ణి మాకివ్వడం లేదు. మేము తనని చంద్రుడినివ్వమని అడిగితే అతనేమన్నాడంటే తనకింకా చంద్రుడితో ఆడుకోవాలనుందంట. నేనే స్వయముగా చంద్రుడికి వరమిచ్చాను. అందుకే నేను నెలవంకని నా శిరస్సుపై ధరించవలసి వచ్చింది. తను ఆ స్థానంలో లేకపోతే సృష్టి సమతుల్యత చెడిపోవచ్చును. అలాంటి నెలవంకతో బాలుడు ఆడడం మంచిది కాదు కదా. నంది, నీ వెళ్ళి చంద్రుణ్ణి తక్షణమే తీసుకునిరా. నెలవంకని తన స్థానంలో నెలకొల్పు. అలాగే ప్రభు. దీనితో ఆడుకుంటూ ఉంటే ఎంత బాగుందో. దీనిని మళ్ళీ ఒకసారి ఎగిరేసి చూస్తా. ఆహా, ఎంత బాగున్నాయో ఫలాలు. చాలా రుచిగా ఉండుంటాయి. వాటి రుచి చూడాలంటే వాటిని కొయ్యక తప్పదు. కోసుకొస్తే హాయిగా కూర్చొని తినొచ్చు. ఎగిరి పట్టుకుంటాను. ఎంత ఎగిరినా అందనంత ఎత్తులో ఉన్నాయే. ఇలా ఎగిరితే కాళ్ళు నొప్పులు వస్తాయి. ఏదైనా యుక్తిని ప్రదర్శించాలి. ఈ కర్ర నాకు సహాయం చేయొచ్చు. కర్ర అయితే ఉంది కానీ దీనిని బలంగా ఉపయోగించలేకపోతున్నా. ఇంకేదైనా చేసి చూడాలి. రెండు చేతుల్ని ఉపయోగించి చూద్దాం. శివపుత్రుడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. ఇంతకంటే ఎక్కువ దూరం వెళ్ళే అవకాశమే లేదు. పోయినసారి దండయుద్ధం ప్రయోగించాడు. అందరికీ చుక్కలు కనిపించాయి. ఇప్పుడు కర్ర పుచ్చుకున్నాడు. దీంతో ఏం చేస్తాడో ఏమో. కానీ ప్రభు ఆజ్ఞని పాటించడం ఎలా? తన వద్ద నుండి చంద్రుణ్ణి మనం ఎలా తీసుకోవాలి? ఎవరు? నందీశ్వర, మీరా? నాకింకా సరదా తీరలేదు. అందువలన ఇంకాసేపు ఆడుకోవాల్సి ఉంటుంది.
ఆడుకున్నంతసేపు దీన్ని నా శిరస్సు మీదే ఉండనివ్వండి. దండయుద్ధం మళ్ళీ కర్ర చూపిస్తున్నాడు నాకు. లేదు లేదు, తీసుకోను. నువ్వే చంద్రవంకతో ఆడుకోవచ్చు. నీ సరదాలన్నీ తీరాకే ఇవ్వచ్చు, సరేనా? నేను ఇంకొస్తాను. ప్రభు, నేను తన శిరస్సు నుండి చంద్రుణ్ణి తీసుకునే ప్రయత్నం అయితే చేశాను, కానీ నాకు తన దండయుద్ధం చూపించాడు. మరోసారి తనతో యుద్ధం చేసే పరిస్థితి రాకూడదు. ఆ లోపుగానే మనం తనని అడ్డుకోవలసి ఉంది. స్వామి, మాత, పార్వతీ మాత వస్తున్నారు. ప్రణామాలు మాత. మంచిది, చాలా మంచిది. అన్నీ ముందే సిద్ధం చేశారు. ఇప్పుడు మా పుత్రుడికి వీటిని తినిపిస్తే సరిపోతుంది. అయినా తనెక్కడున్నాడు? స్వామి, ఇదేమిటి? ఎప్పుడు తమ శిరస్సుపై నెలకొని ఉండి తమ జటాచూటానికి శోభనిచ్చే చంద్రవంక ఎక్కడా? తమరే చూశారుగా, ఎప్పుడు ధ్యానంలోనే నిమగ్నమై ఉంటే ఏం జరుగుతుందో. తమరి శిరస్సు మీద ఉండాల్సిన చంద్రుడే మాయమైపోయాడు. ఇక మా పుత్రుడు తనెక్కడికి వెళ్ళాడు? అది 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 మాత, చంద్రుడు తమరి పుత్రుడి దగ్గరే ఉన్నాడు మాత. తను చంద్రవంకని తనతో తీసుకెళ్లారు మాత. ఇప్పుడు తనతో ఆనందంగా ఆడుకుంటున్నారు. అయితే మీరెందుకు ఆందోళనగా ఉన్నారు? నువ్వు వెళ్ళి చంద్రుణ్ణి ఇవ్వమంటే చంద్రవంకని తనే ఇస్తాడు కదా. ఏమైంది? వెళ్ళి చంద్రుణ్ణి అడిగి తీసుకురమ్మని చెప్పాను కదా. అయినా మీరంతా ఇక్కడే ఆలోచిస్తూ నిలబడ్డారెందుకు? ఎందుకు వెళ్ళడం లేదు? నందిగాలు, నందిగాలు, మాతకి మీలే చెప్పాలి. మాత, మా ప్రయత్నాలు చేశాము, కానీ తను వినలేదు. కానీ మా ప్రయత్నాలని బూలిద పాలయ్యాయి. చంద్రుణ్ణి ఇవ్వనే ఇవ్వలేదు. మాత, మేము తన దగ్గరికి వెళ్ళాము, కానీ తను చంద్రుణ్ణి ఇవ్వడానికి అంగీకరించలేదు. మాత, తను కర్ర చేతిలో పట్టుకొని ఉన్నాడు. పోయినసారి తను చేసిన దండయుద్ధం వల్లే పరిస్థితులు అందరి చేతులు దాటిపోయాయి మాత. అవును మాత, తన చేతిలో దండాయుధు ఇంకా చంద్రవంక ఉన్నాయి. చాలు, మీరంతా శాంతం వహించండి. కొంచెం అల్లరి ఎక్కువ కావచ్చు, అది పిల్లలకి సహజం కదా. చంద్రవంకని ఆట వస్తువని భావించి తీసుకువెళ్ళుంటాడు. అందులో తప్పు మా పుత్రుడిది కాదు, తన పెద్దలది. వారు ప్రపంచం పట్ల తన బాధ్యతలు నిర్వర్తించడంలో మునిగిపోయుంటారు. అందుకే తన పుత్రుణ్ణి కూడా గమనించలేకపోయారు. అయినా మీరేమీ ఆందోళన పడకండి. మా పుత్రుడే స్వయంగా చంద్రుణ్ణి తీసుకువస్తాడు. పుత్రా, మీ తండ్రి గారి శిరస్సును అలంకరించిన చంద్రవంక ఆట వస్తువు కాదు, సాక్షాత్తు చంద్రదేవుడికి ప్రతీక. అది తన స్థానంలో లేకపోవడం వల్ల చంద్రుడు కూడా పాట్లు పడుతున్నాడు. పుత్రా, సృష్టి కూడా తల్లడిల్లుతోంది. దానిని తక్షణమే తిరిగివు పుత్రా, వెంటనే రా. వస్తున్నానమ్మా. జయ గణేష్, జయ గణేష్, జయ గణేష్ దేవా. జయ గణేష్, జయ గణేష్, జయ గణేష్ దేవా. ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు పుత్రా.
మీ తండ్రి గారి శిరస్సు నుండి చంద్రుణ్ణి మాత్రం ఎప్పుడూ తీసుకోవద్దు. వెళ్ళు, తనని తన స్థానంలో ప్రతిష్ఠించు పుత్రా. అలాగే అమ్మా, ఇప్పుడే ప్రతిష్ఠిస్తాను. లేదు లేదు, విడిపించండి, నన్ను విడిపించండి. ఇంకా ఎగరడం నా వల్ల కాదు. విడిపించండి, నన్ను విడిపించండి. లేదు లేదు, నన్ను విడిపించండి. ఇదేంటి? ఆహా, ఏదో ఖచ్చితంగా మారిందనిపిస్తోంది నాకు. నేను మళ్ళీ మహాదేవుడి శిరస్సుపై స్థాపించబడ్డాను. నేను రక్షింపబడ్డాను. నిశ్చింతగా ఉండవచ్చనుకుంటా. స్వామి, ఈ సంఘటన ఫలితంగా మనకు ఒక విషయం స్పష్టమైంది. పార్వతీమాత పుత్రుడు దేన్నైనా సాధించగలడని. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. పార్వతీనందనుడు అల్లరి పిల్లవాడు, కానీ పార్వతీమాత, మహాదేవుడు సభ్యతా సంస్కారాలు నేర్పించగలరు. తండ్రి గారు, ఈ తప్పుకి నన్ను క్షమించండి. భవిష్యత్తులో నేనెప్పుడూ చందమామతో ఆటలాడబోను. జగత్పిత బ్రహ్మదేవ, ఆ దుష్టదానవుడు పార్వతీమాత మహాదేవుల పుత్రుడి గురించి తెలుసుకోవడానికి ఎందుకింతగా పరితపిస్తున్నాడు? ఎందుకో తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది. ఆ పార్వతీ పుత్రుడే ఈ దుష్ట సింధూరాసురుడి పాలిట యముడు కాగలడు దేవర్షి. అయినా ఆ దుష్టదానవుడు తమరిని తండ్రి అని ఎందుకు సంబోధించాడు పితృదేవా? దేవర్షి నారద, నాకు పుత్రుడే కాదు, తమరికి సోదరుడు కూడా నారద. ఆ దుష్ట సింధూరుడు నాలోని భయం వలనే జన్మించాడు నాయన. భయంతోనా? ఎలా? నేను నా ధ్యానంలో నీలమై ఉండగా ఎందుకో గాని ఒక క్షణం నా ఏకాగ్రత భంగమైంది. సృష్టి రచయిత ఏకాగ్రత భంగం కావడం సృష్టికి ఏమాత్రం మంచిది కాదు. నాకు ఈ విషయం తక్షణమే బోధపడింది. వెంటనే మళ్ళీ నా దృష్టిని ధ్యానంపై కేంద్రీకరించాను. నేను చేసిన పొరపాటు వలన సృష్టికి ఏమాత్రం కీడు జరగలేదు, కానీ అనుకోకుండా ఆవులించాను. ఫలితంగా నోరు తెరుచుకుంది. కానీ ఆ క్షణకాలంలోనే తను జన్మనెత్తి బయటికొచ్చాడు. ప్రణామాలు తండ్రి గారు. ప్రణామాలు మాత. పుత్ర, ఒక్కొక్కసారి తప్పు కూడా వరంగా మారి హృదయాన్ని అలరిస్తుంది. నువ్వు నా ఆవలింతలో ఉత్పన్నం చెంది మాకు అపారమైన ఆనందాన్నిచ్చావు. సరిగ్గా సింధూరంలాగే ఎర్రటి రంగులో ఉన్నావు గనుక ఇక నుండి నీ పేరు సింధూర.
అలాగే కానివ్వండి తండ్రి గారు. అతడి రూపలావణ్యాలు నాలో పుత్ర వ్యామోహాన్ని కలిగించాయి. ఫలితంగా అతనికి అపూర్వమైన వరాలిచ్చాను. నేనిచ్చిన ఆ వరాల ప్రభావం ఇంత దారుణంగా ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. పుత్రా, నీకు అన్ని సవాళ్లను, శస్త్రాస్త్రాలను నిర్వీర్యం సామర్థ్యం కలిగినటువంటి మహాపరాక్రమవంతుడు అయ్యే వరమిస్తున్నాను. సింధూరుడు జన్మించినప్పుడే దివ్యశక్తులను తనలో నింపుకున్నాడు. బలగర్వం అనేది ఎంతటి దివ్యత్వాన్నైనా నశింపజేస్తుంది. పుత్ర వ్యామోహంతో నేనిచ్చిన వరాలన్నీ అతనుకున్న అహంకారంతో 100% వృద్ధి చెందాయి. పుత్ర, నువ్వు పొందిన వరప్రభావం వలన ఎంతటి శత్రువైనా నీకు హాని కలిగించలేడు. ఎందుకంటే నీ శత్రువుల మనసులోకి ప్రవేశించి వారిని నీ అదుపులోకి తెచ్చుకోగలిగిన శక్తి నీకు ప్రాప్తించింది. ఫలితంగా శత్రువులపై నీకు విజయం లభించక తప్పదు. నా ఆశీర్వాదం ఎప్పటికీ నీతో ఉంటుంది. పుత్రా, నేను నీకు మరో వరాన్నిస్తున్నాను. నువ్వు నీ బలమైన భుజాలతో ఎవరినైనా బంధించినట్లయితే అలా బంధించిన వారి శరీరము వేలాది ఖండాలుగా విరిగిపోతుంది. ఫలితంగా తను అంతమవుతాడు. ఇప్పుడు నా ముందు ఎవ్వరూ నిలబడలేరు. దేవతలు గాని, దానవులు గాని, యక్షులు గాని, మానవులు గాని నన్ను ఎవ్వరూ ఎంత మాత్రం అంతం చేయలేరు. ఇప్పుడు నేను ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ సింధూరుడు అజేయుడిగా మారాడు. ఇప్పుడు నేను ఎవరినైనా ఓడించగలను. ఎంతటి వారినైనా సరే నన్నింక ఎవ్వరూ అడ్డుకోలేరు. అంతటి అపారమైన శక్తిని పొందాను నేను. ఇప్పుడు ఆ ఇంద్రాది దేవతలందరూ నాకు శిరస్సు వంచి నా ఆజ్ఞలు పాటించక తప్పదు. స్వర్గాధిపతినవుతాను నేను. అప్పుడు సమస్త దేవతలు నాకు సేవకులవుతారు. తండ్రి గారు, ఇన్ని వరాలిచ్చినందుకు తమకు కృతజ్ఞతలు. అయితే ఇవన్నీ నిజంగా జరుగుతాయా లేదా అనేది పరీక్షించకుండా నాకు తెలిసే అవకాశం లేదు కదా తండ్రి గారు. అందుకే తమరిని నా బాహువుల్లో ఆలింగనం చేసుకుని చూస్తాను. అప్పుడు గాని తమరిచ్చిన శక్తులన్నీ పని చేస్తాయో లేదో నాకు తెలియదు కదా. పుత్రా, నేను నీ తండ్రిని కదా, మరి నువ్వు నన్నే అంతం చేయాలనుకుంటున్నావా? ఇది నీకు మంచిది కాదు. బలవంతుడు ఏది కోరినా అది మంచిదే అవుతుంది తండ్రి గారు. మహాజ్ఞాని కదా మీరు. ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎలా? ఇది సత్యం. పాముకు పాలు పోసి పెంచినా సరే అది విషాన్నే కక్కుతుంది. పుత్రోత్సాహం అతిశయించి నేను చాలా తప్పు చేశాను. ప్రస్తుతం ఏదో ఒక ఉపాయంతో తన నుంచి తప్పించుకోవాలి. పుత్ర, నువ్వు ఒక మహాబలవంతుడివి. మరి నేను ఒక వయోవృద్ధుణ్ణి, సృష్టికర్తని, వీరుణ్ణి కాదు నేను. కానీ నేను నా శక్తులను పరీక్షించుకోక తప్పదు. అందువల్ల తమరు నాతో యుద్ధం చేయండి. లేదా పుత్ర, నువ్వు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళు. వారు యుద్ధం చేయడంలో నిపుణులు. నీతో యుద్ధం చేయడానికి వారే సరిజోడు, నేను కాదు. ఈ విధంగా అసాధారణ బలము అహంకారంతో గర్వించిన సింధూరుడు వైకుంఠం బయలుదేరాడు. విష్ణుదేవా, ఎక్కడ దాగున్నారు విష్ణుమూర్తి? వెంటనే నా ముందుకు రండి. ఎంత పని చేశారు బ్రహ్మదేవ! పుత్ర వ్యామోహంతో తండ్రి ఇచ్చిన అసమంజసమైన వరాలు సకల లోకాలకు కష్టాలు తెచ్చాయి. విష్ణుమూర్తి, నేను సింధూరుణ్ణి నీతో యుద్ధం చేయడానికొచ్చాను. నాతో యుద్ధమా?
కానీ నీకు నాకు ఏ శత్రుత్వం లేదే. శత్రుత్వం లేకపోయినా సరే బ్రహ్మదేవుడు నాకిచ్చిన వరాల శక్తిని పరీక్షించుకోవాలి. నాకు తెలిసినంత వరకు తమరు గొప్ప నైపుణ్యం గల వీరాధి వీరుడు. అందువలన నేను తమరిని నా భుజాలపై ఎత్తుకోవాలనొచ్చాను. పుత్ర, నేను యుద్ధాలు మానేసి చాలా కాలమైంది. సృష్టి సమతుల్యతను కాపాడే కార్యంలో మునిగి ఉన్నాను. నువ్వు శివపార్వతీ పుత్ర కార్తికేయుడితో యుద్ధం చేయొచ్చు కదా. మహాయోధుడైన కార్తికేయుడే దేవతల సేనాపతి, వారి రక్షకుడు కూడా. అతడు తన పరాక్రమంతో తారకాసురుడు అనే భయంకరమైన రాక్షసుని వధించాడు. కనుక కైలాసానికి వెళ్ళి తనతో యుద్ధం చెయ్యి. నువ్వు గనక అతన్ని యుద్ధంలో ఓడించిన పక్షంలో దేవాది దేవతలంతా స్వయంగా వచ్చి నీ ముందు లొంగిపోక తప్పదు. కార్తికేయుడు. అప్పుడు సింధూరుడు కార్తికేయుడిని వెతుక్కుంటూ కైలాసానికి చేరుకున్నాడు. ఓహో, ఇదేనా ఆ కైలాసం? నాకిక్కడే కనిపిస్తాడు ఆ మహావీరుడు శివపుత్ర కార్తికేయుడు. ఈ మువ్వల సవ్వడి ఎక్కడి నుండి వినిపిస్తోంది? ఆ సవ్వడి అత్యంత మధురంగా ఉంది. అక్కడ కార్తికేయుడి బదులుగా ఆ దుష్టుడి వక్రదృష్టి దేవి పార్వతీపై పడింది. ఈ అపార సౌందర్యవతి అయస్కాంతమై నా మనసుని ఎంతో ఆకర్షిస్తోంది. తన అందమైన రూపానికి ముగ్ధుడినైపోయాను. ఏది ఏమైనప్పటికీ ఈ సింధూరుడు తనని పొందక తప్పదు. దురదృష్టవశాత్తు ఆ సమయంలో కార్తికేయుడు మహాదేవుడు ఇద్దరూ కైలాసంలో లేరు. తన వరాల వల్ల పెరిగిన కండకావరంతో ఉన్న సింధూరుడు పార్వతిని మోహించిన ఆ దుర్మార్గుడు మోహావేశంలో పడి దేవి పార్వతీ వైపు వెళ్ళసాగాడు. సరిగ్గా ఆ సమయంలోనే తనకి సంతానం కలగాలనే బలమైన కోరికతో పార్వతీదేవి తన కుమారుడి ఊహా చిత్రాన్ని లిఖిస్తుంది. ఎప్పుడైతే సింధూరుడు పార్వతీదేవిని సమీపిస్తున్నాడో అదే సమయంలో తను చిత్రిస్తున్న కనుల నుండి తీక్ష్ణమైన ప్రకాశం ఉత్పన్నమై సింధూరుణ్ణి ఢీకొట్టింది. దాంతో ఆ దుర్మార్గుడు వెళ్లి కైలాసానికి వెలుపల పడ్డాడు. ఆ విధంగా పార్వతీపుత్రుడు జన్మించడానికి ముందే తన తల్లి పార్వతీమాతను రక్షించాడు. ఆ పుత్రుడి కనులకు సింధూరుడు గురించి స్పష్టంగా తెలుసు. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ విఘ్నహర్త శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ విఘ్నహర్త శ్రీ దుష్ట సింధూర, అసలు పుత్రుడు ఎలా ఉండాలి అంటే పుట్టక ముందే తల్లిదండ్రులను రక్షించేవాడిలా ఉండాలి. నేను నీకు ఎన్నో వరాలు ఇచ్చాను, కానీ నువ్వు వాటిని దుర్వినియోగం చేశావు. నా శక్తులతో గర్వించి నా మీదే దాడికి పాల్పడ్డావు. ఈ విధంగా నువ్వు నీ పరిధులన్నింటినీ అతిక్రమించావు సింధూర. మహామాత అయిన పార్వతీదేవిని వక్ర దృష్టితో చూసేంతటి సాహసానికి పాల్పడ్డావు. నేను నీకు శాపమిస్తున్నాను. నీ దివ్యత్వాన్ని కోల్పోయి నువ్వు కురూపిగా మారిపోతావు. ఏ దేవినైతే నువ్వు వక్ర దృష్టితో చూశావో ఆ పార్వతీదేవి రెండో కుమారుడే నిన్ను వధించగలడు.
మహాదేవుడు పార్వతీమాతల రెండో కుమారుడు నీ పాలిట యముడిగా పుట్టబోతున్నాడు. గుర్తుంచుకుంటాను, ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను బ్రహ్మదేవా. నన్ను కురూపిగా మార్చినందుకు గాను తమరిని ఎంత మాత్రం క్షమించలేను. మహాదేవుడు పార్వతీమాతల రెండో కుమారుడు నీ పాలిట యముడిగా పుట్టబోతున్నాడు. సింధూరుడికి ఆ బాలుడు యముడైతే సింధూరుడు కూడా తనకి కాలయముడు. నాకిష్టమైన మధుర ఫలాలు. ఆహా, నా కోసం ఎన్ని రకాల పండ్లు తెచ్చిపెట్టారో. వీటిని కడుపు నిండా భోంచేసి నా ఆకలి తీర్చుకుంటాను. అమ్మ నన్ను ఫలాలు తినకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో చాలా ఆకలిగా ఉంది నాకు. పుత్రా, నీ చేతిలో ముఖం కడుక్కో. ఉదయం నుండి నువ్వు మట్టిలో ఆడుతూనే ఉన్నావు. అందువల్ల నువ్వు వెళ్ళి పరిశుభ్రంగా ప్రక్షాళన చేసుకోవాలి. అప్పటి వరకు తినకూడదు. భోజనానికి ముందు శరీరాన్ని శుభ్రం చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే స్వచ్ఛంగా ఉంటే అంత ఆరోగ్యం పుత్రా. ఇప్పుడు అర్థమైంది. ఇదిగో చూడండి, నా చేతులు స్వచ్ఛంగా ఉన్నాయి. ఇంక తినొచ్చా? చాలా ఆకలిగా ఉందమ్మా. బాలకుడు కదా పార్వతి, పద్ధతులన్నీ క్రమంగా నేర్చుకుంటాడు. అవునమ్మా, మీరు నేర్పాలనుకున్నవన్నీ నేను నేర్చేసుకుంటాను. ఈసారి మాత్రం ఫలాలు తినొచ్చా? లేదు పుత్రా, చేతులు తుడుచుకుంటే అది ఏమాత్రం సరిపోదు. ఇప్పుడు నువ్వు స్నానం చేసిన తర్వాతే భోజనం చేయవచ్చును. పద, నేను నీకు స్నానం చేయిస్తాను. ఎందుకమ్మా? ఇప్పుడు స్నానంతో పనే ఉంది. నాకు చాలా ఆకలిగా ఉంది. భోజనం సిద్ధంగా ఉంది కదా. పుత్రా, ఎలాగైతే మనం రుచికరమైన ఫలాలు ఆరగించడం ద్వారా ఆకలి తీర్చుకుంటామో, మన శరీరానికి శక్తిని పెంచుకుంటామో, అదేవిధంగా మన శరీరాన్ని మనసుని కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలి. స్నానం చేస్తే శరీరం శుభ్రపడ్డమే కాదు, మనసు కూడా చైతన్యపరిచి రోజంతా శ్రమించడానికి ఉత్సాహమిస్తుంది. మనిషి మనసు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. అప్పుడు వారి ఆలోచనలు చురుగ్గా ఉంటాయి. నంది, నువ్వు వెళ్ళి మా పుత్రుడి స్నానానికి స్నానకుండని సిద్ధం చేయించు. తమ రాజ్ఞమాత. పదకుమారా. చెవులారా, తొండమా, మనం స్నానం చేయక తప్పదు. బ్రహ్మదేవ, పాతాళలోకానికి పంపించిన తర్వాత సింధూరుడు ఏం చేశాడు? పాతాళానికి వెళ్ళగానే సింధూరుడు సింహికను కలిశాడు. ఈ రోజు నా ఆహారం
స్వయంగా నా ముందుకు వచ్చి పడింది. ఆనందం, మహదానందం. స్వయంగా వచ్చిన ఆహారాన్ని భుజించడంలో. వదిలిపెట్టు నన్ను. నా శరీరాన్ని నిస్సత్తు ఆవహించింది. నేనేమీ చేయలేను ఇప్పుడు. నన్ను వదిలిపెట్టు. నా శరీరం శక్తిహీనమైపోయింది. నేనెందుకు పనికిరాను? వదులు. పుత్రా, నీకు అన్ని సవాళ్లను ఇంకా శత్రువులను నిర్వీర్యం చేయగలిగిన సామర్థ్యం కలిగిన మహాపరాక్రమవంతుడయ్యే వరము ప్రసాదిస్తున్నాను. నువ్వు ఎంత బలశాలివవుతావంటే ఎంతటి శక్తులైనా నీకేమాత్రం హాని కలిగించలేవు. ఇదేమిటి? ఇది ఏ అదృష్ట శక్తి నన్ను అడ్డుకుంటోంది? నేనెందుకు లాగలేకపోతున్నాను? ముందు నాకు దూరం జరుగు. నన్ను నీ ఆహారంగా చేసుకోవాలనుకుంటున్నావు కదూ? అందుకు తగిన శిక్ష విధిస్తాను నీకు. ఇక్కడే అంతం చేస్తాను నిన్ను. లేదు లేదు, నాలాంటి వృద్ధురాలిపై నీ శక్తి ప్రయోగించిన ఏం లాభం ఉంటుంది? నీ ఉద్దేశం ఏమిటో స్పష్టంగా చెప్పు వృద్ధ మాయావి. ముందు తన దృష్టిని నా మీద నుంచి తప్పించడం అత్యవసరం. నిజానికి నువ్వు అంత గొప్ప అసుర శక్తులు కలిగి ఉన్న పక్షంలో వెళ్ళు. పాతాళ లోకానికి రాజైన గజముఖాసురుడితో యుద్ధం చెయ్యి. అతనిని ఓడించావంటే అప్పుడు నువ్వు అసుర సామ్రాట్ అయిపోతావు. నీ కళ్ళల్లోకి చూడగానే నాకు స్పష్టంగా బోధపడింది నీలో అధికారకాంక్ష ఉందని. నువ్వు యుద్ధంలో తనని ఓడిస్తే నిస్సందేహంగా నువ్వు పాతాళ లోకానికి అధిపతివి కాగలవు. వృద్ధురాలా, నువ్వు నన్ను ఆ గజముఖాసురుడి దగ్గరకు తీసుకువెళ్ళు. నేనా? నేను నిన్ను తన దగ్గరకు తీసుకెళ్ళలేను. నాకు ఆ ధూర్త గజముఖాసురుడి గాలి సోకడం కూడా ఇష్టం లేదు. మర్యాదగా నన్ను తీసుకువెళతావా లేక నిన్నిక్కడే అంతం చేయమంటావా? చెప్పు, ఏం కావాలి నీకో? తను పెద్ద మూర్ఖుల్లా ఉన్నాడు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా గజముఖాసురుడి దగ్గరికి వెళితే తను మాత్రం చావడం కాదు, నేను అంతమయ్యేలా చేస్తాడు. కానీ సింధురుడి దగ్గర అలా ఎన్నో గొప్ప వరాలున్నాయి కనుక అతను అజేయుడు అవుతాడు. అందుకే గజముఖాసురుణ్ణి ఓడించడం ద్వారా పాతాళ లోకాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అసుర సామ్రాట్గా అవతరించాడు. లోకపిత బ్రహ్మదేవా, దేవతలు ఏదో అతిపెద్ద పొరపాటు చేసుంటారు. అందుకే వారికింత పెద్ద శిక్ష వేసుంటారు కదూ. దుష్టదానవుణ్ణి అజేయుడుగా చేసి పాతాళానికి పంపించారు. ఆ దుర్మార్గ దానవుడు సర్వనాశనం చేసే పెను ప్రమాదంగా రూపుదాల్చి దేవతలపైకి దండెత్తుతాడు. సృష్టికర్తే స్వయంగా సృష్టి నాశనానికి ఏర్పాట్లు చేస్తే ఎలా? నిజానికి ఆ సింధురుడు అజేయుడే, మనందరినీ సర్వనాశనం చేయగలవాడే. కానీ తనని అంతమొందించడానికి ఒక అద్భుత చాతుర్యం గల శక్తివంతుడు ఆవిర్భవించాడు. మహాశివుడు పార్వతీమాతల పుత్రుడి రూపంలో కైలాసంలో జన్మించాడు నారద. తనువు
మనసు రెండు కూడా పరిశుద్ధమవుతాయి ఈ స్నానంతో. బాల్య వ్యవస్థలోనే నియమితమయ్యే సమయంలో స్నానం చేసే అలవాటు చాలా మంచిది. నా ఉదరంలో ఆకలి క్రమంగా పెరుగుతూ వస్తుంది. అమ్మ చెప్పింది స్నానం చేయక తప్పదని, కనుక స్నానం చేయవలసిందే. అయినా ఈ ఏర్పాట్లకు ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు? ఈ ఔషధాలు కలిసిన నీటితో స్నానం చేయడం వలన పార్వతీ పుత్రుడి శరీరం మరింత కాంతివంతంగా మారుతుంది. పుత్ర, నేను నీకు తల్లిని. నీకు పరిశుభ్రత, ఆరోగ్య రక్షణల గురించి తెలియజేయడం నా బాధ్యత. నిన్ను సంస్కారవంతుడిగా చేయడం కూడా నా బాధ్యతే. రా పుత్ర, ఏర్పాట్లు పూర్తయ్యాయి. పద, స్నానం చేద్దువు గాని. ఏంటి, నేనిప్పుడు ఈ నీటి కొలనులోకి ప్రవేశించక తప్పదా? అమ్మా, ఇదంతా ఎందుకు చెప్పండి. అమ్మా, నన్నెలా వెళ్ళమంటారు? ఈ నీటి కొలనులో ఏముందో కూడా నాకు తెలియదు కదా. దీని లోతెంతో తెలియదు, కిందేముందో కనిపించడం లేదు. నీటితో నేను ఆడుకున్న మాట నిజమే, కానీ నీటిలోకి ఎప్పుడూ ప్రవేశించలేదు కదమ్మా. అంతగా ఆలోచించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు పుత్ర. స్నానం చేయడం చాలా సులభం, అందరూ చేసేదేగా. నువ్వేమాత్రం అనుమానించకుండా ఈ కుండలోకి ప్రవేశించవచ్చు. ఇందులోని నీరు నీ శరీరాన్ని శుభ్రపరుస్తుంది. కానీ నీకు మీ అమ్మ అండదండలున్నాయి పుత్ర. మరి నువ్వెందుకింతగా కంగారు పడుతున్నావు? నిర్భయంగా ఒక్కో అడుగు మెట్లపైకి వేస్తూ ఈ కొలనులోకి ప్రవేశించడం సులభం పుత్ర. పుత్ర, నేను నీ చేయి పట్టుకుని నీకు రక్షణగా ఉంటాను. ఇంకే సంకోచం లేకుండా నువ్వు కొలనులోకి ప్రవేశించు. ఈ నీటి కొలను లోతుగా లేదు కదా. లేదమ్మా, దీన్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తోందో తెలుసా? ఎందులో కాలు పెడితే మునిగిపోతాను అనిపిస్తుంది నాకు. అందులో మునిగిపోతే నేను నీటిలో తప్పిపోతాను. నీళ్లతో ఆల్తాలు, నీళ్ళంటే పైపలుతున్నాడు. మీకేమీ కాదు, ఇందులో ఎవరు తప్పిపోరు. చాలా చిన్న కొలను, ఎంత మాత్రమూ మునిగిపోరు. రండి, ప్రవేశించండి. పుత్ర, మనలోని భయం, జంకు, అనుమానాలు సాహసాన్ని అణిచివేస్తాయి పుత్ర. కనుక ఏ కారణం వల్ల కలిగిన భయమైనా గెలవడానికి ఒక్కటే ఉపాయం ఉంది. స్థిర నిశ్చయంతో దాన్ని ఎదిరించడమే. మర్చిపో భయాన్ని. నీటిని ప్రతిఘటించు. కళ్ళు మూసుకుని ఏ అనుమానం లేకుండా నీటిలోకి దూకడమే. అమ్మ మాటలు బంగారు బాటలు. ఆ బాటలో నడిచి భయాన్ని జయించి చూపిస్తాను. వామ్మో, ఒక్క దూకు దూకితే 100 యుద్ధాలు చేసినట్లయింది. చూసారా అమ్మా, నేను భయాన్ని తరిమేశాను, అనుమానాలన్నీ అణిచేశాను, కొలనులోకి దిగిపోయాను. నాకు మాత్రం ఏం కాలేదు. నేను నా భయం మీద విజయం సాధించాను. విజయం సాధించింది నువ్వైతే తడిసింది మాత్రం జయ, విజయ, గణప్రేతాలు. అరే, వీళ్ళందరూ ఎలా తడిచిపోయారు? కొలనులో నీళ్ళేమయ్యాయి? అవి కూడా ఎగిరి వీళ్ళ మీద దూకాయి కాబోలు. పుత్ర, నువ్వెందుకిలా చేశావు? నువ్వు నీటిలోకి మెట్లు మీదుగా దిగాల్సింది కదా. అదేమిటమ్మా, తమరే చెప్పారు కదా కళ్ళు మూసుకొని ఎగిరి దూకమని. తమరి ఆజ్ఞని ఉల్లంఘించకూడదు కదమ్మా, అందుకే ఎగిరి దూకాను అంతే. పుత్ర, మాట వరుసకి దూకమంటే నిజంగానే దూకేయకూడదు. మాటల అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి. లేకపోతే నీ వల్ల అందరూ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. నంది, తమరు కొలను మరోసారి సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందులో మళ్ళీ నీరు నింపండి. అయ్యో, మీరిద్దరూ ఆపాద మస్తకం తడిసిపోయారు. వెంటనే వెళ్ళి పొడి బట్టలు ధరించి రండి, లేకపోతే జలుబు చేసే అవకాశం ఉంది.
ఈసారి నీటిలోకి నిర్భయంగా అడుగు పెడతాను. పుత్ర, మనలోని భయాన్ని జయించడంతో పాటుగా దాని పరిణామాల గురించి కూడా ముందే ఆలోచించాలి. మనం మన చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తే రాబోయే సమస్యల్ని గ్రహించవచ్చు. అందువల్ల కుండలోకి దిగే ముందు పరీక్షించు. నీళ్లు ఎక్కువ వేడిగా ఉంటే స్నానం చెయ్యలేవుగా. ఆగండి ఆగండి, ఏం చేస్తున్నారు తొండం గారు? మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. అంతా మీ ఇష్టం తొండం గారు. అరే అరే తొండం గారు, మీరు నీళ్ళని ఎందుకు పీల్చుకుంటున్నారు? అచ్చి! ఒక్క తుమ్ముతో మొత్తం తడిపేశాడు. ఇప్పుడే పొడి బట్టలు ధరించి వచ్చాం, రాగానే మళ్ళీ తడిపేశారు మమ్మల్ని. తొండం గారు, ఎందుకింత పని చేశారు మీరు? జయ విజయ అదరిపై పిచికారితో మళ్ళీ వాన కురిపించారు. దయచేసి నన్ను క్షమించండి విజయ చిన్నమ్మ. జయ చిన్నమ్మ, మీరు కూడా నన్ను క్షమించాలి. మరోసారి కొలనులోకి దిగుతాను. ఈసారి మాత్రం అడుగులో అడుగు వేస్తాను. ఈ నీటిలో తడిస్తే ఎంత ఆనందంగా ఉందో. అరే వా, నీటిలో కాళ్ళు కదిలిస్తుంటే చుట్టూ తరంగాలు ఉత్పన్నమవుతున్నాయి. మరిన్ని చేస్తాను. నేను స్నానం చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా స్నానం చేయొచ్చు కదా. ఇక ఈ రోజంతా తడవటమే పనిలా ఉంది. ఆహా, నీటిలో ఎన్నెన్నేసి బుడగలున్నాయో. ఈ ఆట చాలా బాగుంది. ఓ, నత్తిగనం దగ్గరికి వస్తున్నారు. ఈసారి ఆయనకి స్నానం చేయించాలి. నా మీద కూర్చుంటానండి. మాతా నన్ను కాపాలండి, మాత కాపాలండి. ఒలే లెగలా, లెగు. ఒలే, నీ కింద నలిగిపోయేలా ఉన్నాను. లెగలా. అమ్మా, పార్వతీదేవి నందుడు స్నానం చేస్తున్నారా లేక మాకు స్నానం చేస్తున్నారా? పుత్ర, ఈ స్నానాల ఆట నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. చూడండి అమ్మా, ఎంత బాగా స్నానం చేస్తున్నాను. పుత్ర, నీటితో ఆడుకోవడాన్ని స్నానం అనకూడదు. ఇలారా. పుత్ర, స్నానం ఎందుకంటే శరీరంలోని మలినాల్ని తొలగించడానికి. అందుకుగాని ఈ సున్నిపిండి శరీరమంతా పూసుకోవాలి. ఇదేమిటి పుత్ర, ఎందుకు నవ్వుతున్నావు? అలా నవ్వకూడదు. నవ్వకేం చేయాలమ్మా? ఒళ్ళంతా కితకితలు పుడుతున్నాయి. ఈ సున్నిపిండి పోయేలా రుద్దుకొని నీటిలోంచి బయటికి రావాలి పుత్ర. మాత, పుత్రుడికి స్నానం పూర్తయ్యాక ఏ వస్త్రాలు ధరింపజేయాలి? అవును కదూ, నేను ఈ విషయం ఆలోచించనే లేదు. ప్రథమ స్నానం చేయించగానే మేనత్తగారు తెచ్చిన కొత్త బట్టల్నే కట్టాల్సి ఉంటుంది. తమరి సమస్యకి పరిష్కారం నా దగ్గర ఉంది పార్వతీదేవి. ప్రణామాలు లక్ష్మీదేవి, తమరికిదే మా స్వాగతం. బాలుడికి ప్రథమ స్నానం చేయించిన తర్వాత బట్టలు పెట్టాల్సింది మేనత్తే కదా. నాకు చిన్నమ్మ అంటే ఎవరో అర్థమైందమ్మా, కానీ ఈ మేనత్ అంటే ఎవరమ్మా?
మా అన్నగారి ధర్మపత్ని. మా అన్నగారి భార్య నీకు మేనత్త పుత్ర. అమ్మకి అన్న మామ, ఆయన భార్య మేనత్త. తమరి అన్నగారంటే లోకాలను పరిపాలించే శ్రీహరి విష్ణుమూర్తి కదమ్మా. అంటే వారే నాకు మేనమామ. అవును పుత్ర, నీవెంతో అదృష్టవంతుడివి కనుకే స్వయంగా శ్రీహరే నీకు మేనమామయ్యారు. మామగారు, స్వామి, తండ్రి గారు, అద్భుతం, అత్యద్భుతం, అతి మనోహరుడైన మంగళకారుడు నీ పుత్రుడు. తండ్రి గారు, ఇదిగో చూడండి, స్నానం కూడా చేశాను. కొత్త బట్టలు కూడా ధరించి తండ్రి గారు ఆభరణాలు అలంకరించాను. తల్లిదండ్రులు చెప్పినట్టు చేయటమే పిల్లలకి సంస్కారవంతమైన కర్తవ్యం. నీ సంస్కారాన్ని చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది పుత్ర. మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే నా మనసు సంతోషంతో నిండిపోయింది. ఇప్పుడు నేను వైకుంఠానికి తిరిగి వెళ్ళాలి. శ్రీహరి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మేనత్త గారి దర్శన భాగ్యం కలిగింది. ఇంకా మేనమామ గారిని కూడా దర్శించుకోవాల్సింది. తొండం గారు, వెళ్దామా మేనమామ దగ్గరికి? అమ్మా, ఇప్పుడు నా స్నానం కూడా పూర్తి చేశాను. పరిశుభ్రంగా ఉన్నాను. కానీ ఆకలేస్తుంది. ఎప్పుడైనా పలహారం చేయవచ్చా? చెయ్యొచ్చు పుత్ర. మధుర ఫలాలు. పుత్ర, నెమ్మది నెమ్మదిగా పూర్తిగా నెమలాకే ఆహారాన్ని మింగాలి. చింతించవద్దు దేవి, తనింకా పిల్లవాడే కదా. క్రమక్రమంగా అన్నీ తనే తెలుసుకుంటాడు. అవును స్వామి, కానీ అవన్నీ పిల్లలు తమ తల్లిదండ్రుల ద్వారానే నేర్చుకుంటారు. ఎంతైనా తల్లిని నేను. కొన్ని విషయాల్లో ఇప్పటి నుండి జాగ్రత్తలు తీసుకోక తప్పదు. పుత్ర, నువ్వు లభించిన ఆహారాన్నంతా అతివేగంగా భుజించడానికి ప్రయత్నం చేస్తే నీ శరీరం అంత వేగంగా దాన్ని జీర్ణం చేసుకోలేదు. అప్పుడు నీకు అనారోగ్యం కలుగుతుంది. అప్పుడు కడుపు నొప్పి వస్తుంది. అందువల్ల నెమ్మదిగా నెమలి మింగాలి. అలాగే అమ్మా. అమ్మా, మేనత్తగారు ఎక్కడ నివసిస్తుంటారు? పుత్ర, మేనత్తగారు ఎప్పుడు మేనమామగారి నివాసంలోనే ఉంటారు. అంటే వైకుంఠంలో. వైకుంఠమా? అయితే నేను అక్కడికి వెళ్ళి తీరాల్సిందే. ఆ తరువాత ఏమైంది లక్ష్మి? పార్వతీపుత్రుడు తొండంతో అందరి మీద వర్షం కురిసినట్లు నీళ్లు చల్లాడు. అందరూ తడిసిపోయారు. జయా విజయులైతే ఎన్నోసార్లు తడిసిపోయారు. ఆక్షి! ఎన్నిసార్లు వస్త్రాలు మార్చుకోవాల్సి వచ్చిందో లెక్కే లేదు. మీకు తెలియదు కానీ పగలంతా దేంతో ఆడుకున్నాడంటే పార్వతీ తనని స్నానానికి పంపించక ముందు వేగంగా వెళ్లి మహాదేవుడి శిరస్సు పైనున్న చంద్రుడినే ఆడుకోవడానికి తీసుకెళ్లిపోయాడు. మహాదేవుడు తన ధ్యాసలో మునిగిపోయి ఉంటారు. దాంతో పుత్రుడి ఆటలపై దృష్టి పెట్టి ఉండరు కదా.
హా, ఎంతైనా వారు భోళా శంకరులు కదా. నేను కూడా మా మేనల్లుణ్ణి చూడ్డానికి వచ్చి ఉంటే మనసుకు ఉల్లాసాన్ని కలిగించే ఆయా బాల్య క్రీడల్ని చూసి ఎంత ఆనందించి ఉండేవాణ్ణో. మామగారు మామగారు, ఇక్కడ చూడండి. అల్లుడా, ఎక్కడి నుంచి పిలుస్తున్నావు నన్ను? మామగారు మామగారు, ఇక్కడ చూడండి. ఈ వస్త్రాలు, ఆభరణాలు మా అత్తయ్య గారే తీసుకొచ్చారు నా కోసం. కానీ తమరు రాలేదు కదా, అందుకే నేను తమరిని కలవటానికి వచ్చాను మామగారు. లక్ష్మి, మన అల్లుడు మనల్ని కలవడానికొచ్చాడు. తనకి విందు భోజనం ఏర్పాటు చేసి స్వాగత సత్కారాలు నెరవేర్చకపోతే ఎలా? నేను కడుపు నిండా భోజనం చేసి వచ్చాను. నేను కేవలం మిమ్మల్ని కలవటానికే వచ్చాను. కానీ అత్తయ్య, మీరు ఆగాల్సిన పని లేదు. తమరు గనక నాకు ఫలహారాలు పెట్టాలని భావించినట్టయితే తమరికేమాత్రం నిరాశ కలిగించను. కొన్ని రుచికరమైన పండ్లు తెచ్చిపెట్టండి. నాకు ఆకలైతే లేదు, కానీ తమరు మామయ్య గారు ప్రేమగా పెడతానంటే వద్దని ఎలా అంటాను? రా అల్లుడు. అత్తయ్య గారు, మీ దగ్గర ఆభరణాలు, నగలు ఎందుకు పెట్టుకున్నారు? అడగవలసిన మాటే అడిగావు పుత్రా. భక్తులెవరైనా తమ భక్తితో నన్ను ప్రసన్నం చేసుకున్నప్పుడు వారి సుఖ సంతోషాల కోసం సకల సంపదలను ప్రసాదించి వారిని సంపన్నులుగా చేస్తాను. అవునల్లుడు, తన భక్తులందర్నీ ధనధాన్యాలతో ఆశీర్వదిస్తారు మీ మేనత్తగారు. అందుకే మానవులందరూ తనని 8 రూపాల్లో ధనలక్ష్మిగా పూజలు చేసి ఆరాధిస్తారు. ధనమా? ధనమా? ధనం అంటే ఏంటి? అల్లుడు, నువ్వు మొదటిసారి ఇక్కడికి, అంటే మీ మామ అత్తయ్యలుండే నివాస ప్రాంతానికొచ్చావు. అందువల్ల నీకు నచ్చిన ఆభరణాలు బ్రహ్మాండంగా తీసుకో. తలపైన ధరించే కిరీటమా, లేక కంఠాభరణమా, లేదంటే చేతులకు ధరించేటువంటి మురుగులా? నేను ఏం కావాలన్నా తీసుకోవచ్చా? ఏదైనా? ఆ అల్లుడా, తీసుకోవచ్చు. నేను మా అత్తయ్య గారిని నాతో తీసుకెళ్తాను. ఎందుకంటే ధనధాన్యాలు, విద్యా విజయాలు అన్నీ లభిస్తాయి. పదండి అత్తయ్య, వెళ్దాం. అలాగైతే పుత్రా, నేను నీతో వచ్చినట్లయితే మీ మామయ్య గారిని ఎవరు చూసుకుంటారు చెప్పు? అవును, నిజమే కదా. వారి కోసమైనా మీరిక్కడే ఉండాలి. అయితే నేను మా అత్తయ్య గారి 3వ చేతిలోని కమలంతోనే సర్దుకుంటాను. తొండం గారు, తీసుకోండి. హా, ఇది బాగుంది.
పుత్రా, ఎక్కడికి వెళ్ళాడు? అల్లరికే అల్లరి నేర్పే పుత్రుడివి నువ్వు. ఏం కాదు మామయ్య, అత్తయ్య, ఇంకా వెళ్ళొస్తాను. ఇదిగో పుత్రా, నా కమలం నాకు ఇచ్చి వెళ్ళు. నేనివ్వనుగా. ఓహో, ఇవ్వవు కదూ? ఇప్పుడే నిన్ను పట్టుకొని ఎలా తీసుకుంటానో చూడు. తమరు నన్ను పట్టుకోలేరు అత్తయ్య గారు. అలాగా? అత్తయ్య గారు, నేను ఎక్కడున్నాను? పుత్రా, పుత్రా, అరే ఎక్కడికి వెళ్ళాడు? పుత్రా, ఎక్కడున్నావు? అత్తయ్య, నేను ఎక్కడున్నాను? పుత్రా, తను ఇక్కడ కూడా లేడు. ఇంకెక్కడికి వెళ్ళుంటాడు? మాత తమరెందుకు ఆందోళన పడుతున్నారు? నంది, నేను వంటశాలలో ఉన్నాను. కొంతసేపటి నుండి మా పుత్రుడు ఎక్కడా కనపడడం లేదు. తన మాట వినపడలేదు. బయటకొచ్చి చూస్తే ఇక్కడెక్కడా తను కనపడడం లేదు. మాత, తన గురించి మీరేం చింతించకండి. తను ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. నేను వెతికి తీసుకొస్తాను. పుత్రా, ఎక్కడున్నావు నువ్వు? పుత్రా, అమ్మా, మీ కమలం తీసుకోండి అత్తయ్య. నేనింకా వెళ్ళొస్తాను. మా అమ్మగారు పిలుస్తున్నారు. మామయ్య గారు, తమరి వైకుంఠం నాకెంతగానో నచ్చింది గనుక మా మేనత్త మేనమామలకి శతసహస్ర వందనాలు. మా పుత్రుడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ఇంతసేపు కనపడకుండా పోతే ఎలా? పార్వతీపుత్రుడు చాలా చిలాకి అయినవాడు స్వామి. నాకైతే అలసటొచ్చింది. బాలలన్నాక ఆ మాత్రం అల్లరి తప్పదు కనుక వారిని బుజ్జగించడం నేర్చుకోవాలి. అయినా తమరిందాక చూశారుగా, ఎంత వినయంగా మన దగ్గరకొచ్చి, ఎంత బుద్ధిమంతుల్లా, ఎంత ఉత్తముల్లా కూర్చున్నాడో. బాలల్ని పెంచడం సామాన్య విషయం కాదు దేవి లక్ష్మి. అది ఒక గొప్ప కళ. కానీ అయినా తమరు దుఃఖించాల్సిన అవసరమేమీ లేదు. బాలల్ని బుజ్జగించడానికి ఎంతో ఓర్పు సహనాలుండాలి. అందరూ ఆ పనిని సరిగా చేయలేరు. ఇప్పుడు మహాదేవుణ్ణే చూడు. తన కుమారుడు వచ్చి చంద్రుణ్ణి తీసుకెళ్ళిపోయాడు. మహాదేవుడు ఎంత అమాయకుడంటే వారి విషయాన్ని గుర్తించనే లేదు. కానీ అవును లక్ష్మి, నాకు తెలుసు. తమరు ఆ బాలుణ్ణి బులిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. వివిధ రకాలైనటువంటి బహుమతులు ఆశ పెట్టారు. కానీ తను మాత్రం తమరి కమలాన్నే తీసుకున్నాడు కదా. తమరిని ఎంతగా పరుగులు పెట్టించాడో కదా. స్వామి, తమరు పసివారిని పెంచడంలో చాలా నిష్ణాతులు. అసురుల్ని కడతీర్చినంత సులభం మీకు. కనుక మీరు నా అనుమానాన్ని నివృత్తి చేయగలరా? తప్పకుండా. ఏం అడగాలనుకుంటున్నారో నిస్సంకోచంగా అడగండి. అయితే చెప్పండి. పార్వతీపుత్రుడు ముందుగా మహాదేవుడి జటాజూటం నుంచి చంద్రుణ్ణి, నా కమలాన్ని తీసుకున్నాడు. కానీ తమరి నుండి